ఏంటమ్మగారు అంత ఖాళీగా ఉన్నారు? ఏం లేదు, సండే కదా కొంచెం రిలాక్స్. మీ పనే బాగుంది. సర్లే కానీ ఏంటి లేటొచ్చావు? అదా, మా పని మనుషులు అందరం కలిసి ఓ మీటింగ్ పెట్టుకుందాం అనుకుంటున్నాం. ఆ మీటింగ్ పనుల్లో కొంచెం లేట్ అయింది. ఏంటి మీరు కూడా మీటింగ్లు పెట్టుకుంటారా? ఆ మాకు కూడా సంఘాలుంటాయి అమ్మగారు. నేనే మా సంఘానికి హెడ్. అబ్బో, అయినా దేని గురించి మీటింగ్? అదా, మీలా మాకు కూడా ఒక్కరోజైనా ఖాళీ దొరికిద్దేమో అని. ఏంటి ఏదో మీటింగ్ జరుగుతున్నట్టుంది? ఈ మీటింగ్ గురించి అడుగుతున్నావా ఆర్య? చారుని అడుగు, అస్సలైన మీటింగ్ గురించి చెప్తుంది. ఏంటా మీటింగ్ చారు? ఏం లేదయ్య గారు, మా పని మనుషుల మీటింగ్ లో ఏమేం టాపిక్లు మాట్లాడుకుంటావా అని అమ్మగారికి చెప్తున్నా. నాకు చెప్పొచ్చుగా, నేను వింటా. అదా, చెప్తా వినండి. ఎవ్రీ సండే ఒక హాలిడే, ఎవ్రీ 6 months కి ఒక హైకు, ప్రతి పండగకు ఒక పట్టు చీర, ఇంటికి రాగానే ఒక కప్పుడు చాయ్, వెళ్ళిపోయేటప్పుడు ఇంట్లో ఏదుంటే అది ఇచ్చి పంపించాలి అన్నట్టు మేము రూల్స్ మాట్లాడుకుంటాం. అంతేనా? మెటర్నిటీ లీవ్స్ కూడా కావాలా? అవన్నీ నెక్స్ట్ మీటింగ్ లో పెట్టుకుంటాం అయ్య గారు. అలా చెప్తే ఎవరైనా జాయిన్ చేసుకుంటారా? ఎందుకు జాయిన్ చేసుకోరా అయ్య గారు? ఈ హైదరాబాద్ లో ఏ పని చేయాలన్నా సరే మా సంఘంలో జాయిన్ కావాలి, మెంబర్షిప్ తీసుకోవాలి. ఎవరికైనా పని మనిషి కావాలంటే ఈ రూల్స్ అన్నిటికీ ఒప్పుకుంటేనే పని మనిషి దొరికిద్ది, లేకుంటే పని మనిషి దొరకదు. చాలా ఎదిగిపోయింది. అబ్బో, ఇంకేమైనా ఉన్నాయా మేడం? అది కాదమ్మగారు, జాయిన్ అయిన వెంటనే సరిగా పని చేయట్లేని తీసేస్తున్నారంట. అదే మనం 6 months అగ్రిమెంట్ అట్లా పెట్టుకున్నాం అనుకో, మనం కూడా సేఫ్ సైడ్ ఉండొచ్చని. హలో, చెప్పండి. ఈ రోజు మీటింగ్ ఫిక్స్. 7 మీరు షిఫ్ట్లు కంప్లీట్ చేసుకుని ఏంబీకి వచ్చేయండి. సినిమా చూసి మీటింగ్కి వెళ్దాం. ఈ రోజు మన లేడీస్ నైట్ ఆన్. ఏంటి లేడీస్ నైటా? అవునమ్మగారు, మొన్ననే ఇన్స్టాగ్రామ్ లో చూసిన. లేడీస్ నైట్ అంటే వాళ్ళు పబ్బులు డాన్సులు చేస్తున్నారు. మేము మాకు తగ్గట్టు ప్లాన్ చేసుకున్నాం. మేడం మీకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉందా? అవునమ్మగారు, పని మనుషులు అంటారా బాబు అనే మీమ్ పేజ్ కూడా ఉంది. ఇద్దరు ఫాలో కొట్టండి. నీ పని బాగుంది కదే. అవును, ఈ హైకు అగ్రిమెంట్ ఈ వర్డ్స్ ఎలా తెలుసు నీకు? అదా, మీరు రోజు పని చేసుకునేటప్పుడు నేను పని చేసుకుంటూ మీ మాటల్ని పట్టేశా. అమ్మ బాబోయ్. హలో, డ్రెస్ కోడా చెప్పాను కదే, రెడ్ కలర్ శారీ కట్టుకుని రండి అందరూ. జాకెట్టా? మనకుందా ఒక జాకెట్, ఏదో ఒక జాకెట్ వేసుకొని వచ్చేయండి. సరే అమ్మగారు, నేను తొందరగా పని చేసుకుని వెళ్ళిపోతానే. చేసుకో. అమ్మగారు, ఊడ్చి నడువులు వస్తున్నాయి. ఈ చీపురు గట్ట మార్చొచ్చుగా. ఆ వాక్యూమ్ క్లీనర్ అంట ఏదో బట్ట రావచ్చుగా. బటన్ నొక్కగానే మొత్తం ఊడ్చేస్తుందంట. అమ్మగారు, ఈ మాపింగ్ కర్ర మార్చండి, నాకు రంగు నచ్చలా. అలా ఉంది. అమ్మగారు, ఆ ఫుల్లీ ఆటోమేటెడ్ వాషింగ్ మిషన్ ఏదో పట్టుకురావచ్చుగా. రోజు ఈ ఉతకలేక వస్తున్నా. ఇవన్నీ మేము పెట్టేస్తే ఇంకా నువ్వెందుకే? ఏమనుకుంటున్నారు అమ్మగారు? స్విచ్ చేయాలి, బట్టలు అందులో వేయాలి, కంఫర్ట్ వేయాలి, సరిపోయాలి, తర్వాత ఎండేసిన బట్టలన్నీ మడత పెట్టాలి, అవి అల్మారాలో పెట్టాలి. అసలు మీకేం తెలుసా అండి మా పని మనుషుల కష్టాలు? దీని పని బాగుంది, ఇంకా మొగ్గలేదురా. అమ్మగారు, నా పని అయిపోయింది, నేను వెళ్తున్నా. రాత్రి ఒకవేళ మీటింగ్ లేట్ అయితే ఫోన్ చేసి చెప్తా రేపు వస్తానో రానో అనేది. ఈ ఆఫర్ కూడా తల్లి. సరే అమ్మగారు, మీరు అసలు ఆఫీస్కి బోర్గా పైసలు ఏమని చెప్తున్నాయి? నాది వర్క్ ఫ్రమ్ హోమ్, అంటే ఇంటి నుండి పని చేయటం. ఈ ఐడియా ఏదో భలేగుందే. మేము కూడా ఈరోజు రాత్రి మీటింగ్ లో మాట్లాడుకుంటాం. మేము ఫోన్ లోంచి ఎట్లా వేయాలి చెప్తే మీరు ఇంట్లో ఉండి పనులు చేసుకుంటారు. ఎలా ఉంది ఐడియా?